ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్లో అద్దరకొట్టింది. ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలన్న సన్ రైజర్స్ ఆశ నెరవేరలేదు. సమీకరణాల కారణంగా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ను సాధించారు. భారీ లక్ష్య ఛేదంలో ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 4.3 ఓవర్లకే జట్టు స్కోర్ను 60 పరుగులకు చేర్చాడు. ఈశాన్ మలింగా బౌలింగ్లో అతను అవుట్ అవడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్ళెం పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగా 2 వికెట్లతో రాణించగా సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సన్ రైజర్స్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో లీగ్ దశను ముగించింది. మూడో స్థానంలో నిలవడంతో ఈ నెల 27న ముల్లన్పూర్లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే ఫైనల్ బర్త్ కోసం క్వాలిఫైర్ 2లో తలపడుతుంది.